జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు చాలా కీలకం కానున్నాయన్నారు ఏసీసీ కోఆర్డినేటర్ నుమాన్. ఇక కాంగ్రెస్ పార్టీ విజయం తమదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. కష్టపడే యువతను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ టికెట్ తనకే ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న ఏసీసీ కోఆర్డినేటర్ నుమాన్తో మా ప్రతినిధి రాజశేఖర్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా కీలకంగా మారింది. అభ్యర్థులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. మిగతా పార్టీలో అదే ధీమాతో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత ముందంజలో ఉందని చెప్పొచ్చు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, పార్టీ ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది, వారికి ఉన్న అంచనాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏసీసీ కోఆర్డినేటర్ నుమాన్ గారు మనతో పాటు ఉన్నారు, అంతా మాట్లాడదాం. నమస్తే నుమాన్ గారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా మారుతుంది. అంటే మొన్న ఉప ఎన్నికల్లో కూడా మీరే గెలిచినటువంటి పరిస్థితి ఉంది. సో కంటోన్మెంట్లో కూడా ఇక్కడ కూడా గెలవాలి, ఎందుకంటే జిహెచ్ఎంసీలో కానీ లేకపోతే హైదరాబాద్లో కానీ ఒక పాగా వేయాలని చూస్తుంది. సో అక్కడ మీకు అనుకూలంగా ఉండబోతుంది, ఎలా ఉంటుందంటే 100% అండి. మేము ఈ ఎలక్షన్స్ గెలవబోతున్నాము. జూబ్లీ హిల్స్ అనేది ప్రత్యేకమైన ఎలక్షన్ అండి. జూబ్లీ హిల్స్ మీరు చూసుకున్నట్లయితే అప్పట్లోనే మేము అజరుద్దీన్ గారు దాదాపు 60,000 ఓట్లు తీసుకొచ్చారండి. మేము అక్కడ అర్బన్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారు కాంగ్రెస్ పార్టీకి నిలబడకపోగా రూరల్ ఓటర్స్ ఉండడం వల్ల మేము అధికారంలోకి రాగలిగాం. ఈరోజు ప్రతి ఒక్క వర్గానికి చెందినటువంటి వారు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. మేమేదైతే గ్యారంటీలు ఇచ్చినామో, మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పైనుంచి శ్రీ రాహుల్ గాంధీ గారు 42% రిజర్వేషన్ ఏదైతే తీసుకొచ్చినామో దానికి అనుగుణంగా హామీలు ఇచ్చి మేము హామీలు నెరవేరుస్తున్నాం. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ మాకు బ్రహ్మరథం పట్టడానికి రెడీగా ఉన్నారు. 100% కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతుంది. 6 గ్యారెంటీలు చాలా కీలకంగా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ చేయలేదని విపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి, కానీ వరుసగా మీరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అది ఏమైనా అంతవరకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది 6 గ్యారెంటీల అంశం? రాష్ట్ర బడ్జెట్ అనేది మీరు దాదాపు చూసుకున్నట్టయితే 7 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళినా సరే గ్యారంటీ ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. మేము ఉచిత బస్సు ఇస్తున్నాము, ఎల్పిజి సిలిండర్లు 500 లోపు ఇస్తున్నాము, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాము. ఈ రకంగా ప్రతి ఒక్క పథకం మేము తీసుకుపోతున్నాము. గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు 100 క్యాంటీన్లను కొత్తగా తెరిచినాము. ప్రతి ఒక్క బస్తీ, ప్రతి ఒక్క వాడ, ప్రతి ఒక్క వర్గం వారు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం బట్టి మమ్మల్ని గెలిపించే 100% అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఫైనల్గా అక్కడ అభ్యర్థులు ఎవరంటే ప్రధానంగా క్యాండిడేట్ చాలా ముఖ్యం కాంగ్రెస్ పార్టీకి. సో అలాంటి ఒక బ్యాక్ బోన్ క్యాండిడేట్ కోసం ఎదురు చూస్తున్నారు. అందులో మీ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క బ్యూటీ ఏంటి అని అంటే ప్రతి ఒక్క కార్యకర్తకి అవకాశం ఉంటుంది. చిన్న సోల్జర్ ఉన్నటువంటి కార్యకర్త కూడా పార్లమెంట్ దాకా, అసెంబ్లీ దాకా వెళ్లే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క నిబద్ధత కలిగిన క్యాండిడేట్ కావాలా, విన్నబిలిటీ ఉన్న క్యాండిడేట్ కావాలా. వీటిని చూసుకుని రాహుల్ గాంధీ గారు 100% ఇక్కడ ముఖ్యమంత్రి వర్యులు పిసిసి చీఫ్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు వారు కమిటీ వేసి సిఈసికి, సిడబ్ల్యూసికి వీళ్ళు పంపిస్తారు. దాంట్లో నేను అని చెప్పేసి మీరు ఏదైతే అంటున్నారో, ఎస్ నేను కూడా ఇక్కడ క్యాండిడేట్ని, నేను ఇక్కడ యువకుడిని, ఉత్సాహవంతుడిని, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తిని. నాకు నమ్మకం ఉంది రాహుల్ గాంధీ గారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు, పిసిసి చీఫ్ గారు 100% నాలాంటి వ్యక్తికి ఐడెంటిఫై చేసి ఇక్కడ జూబ్లీహిల్స్ లో పనిచేయాల్సిందిగా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ప్రజలు నన్ను గెలిపిస్తారనే నమ్మకం నాలో ఉంది. ప్రధానంగా జూబ్లీహిల్స్కు సంబంధించినటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో విజయం సాధించేందుకు అవకాశాలు పుష్కలంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయని చెప్తున్న ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా దాంతోపాటు అభ్యర్థిగా నుమాన్ గారు ముందున్నారు, నా పేరు ఉండబోతుంది, యువకులకి అలాగే కష్టపడే వారికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడుగా అవకాశాలు ఇస్తుంది. సో అలా నిరూపితమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా అవకాశం వస్తున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్తో రాజశేఖర్, ANN తెలుగు న్యూస్.